హాయ్. ఈరోజు మంత్రివర్గ మీటింగ్లో సమావేశంలో క్యాబినెట్లో ప్రజల దగ్గర నుంచి మరి కొన్ని సూచనలు అడిగారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో జగన్ గారి హయాంలో విశాఖపట్నం రుషికొండలో 400 కోట్లు సుమారుగా వెచ్చించి ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టడం జరిగింది రుషికొండ మీద. అక్కడ అంతకుముందు ఉన్న హరిత కాటేజెస్ అన్నీ తీసివేసి చాలా అతి పెద్ద కాస్ట్తో మరి ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. దానికి కరెంట్ బిల్లే నెలకి 25 లక్షల వరకు సుమారుగా వస్తుందని చెప్పి మరి మంత్రివర్గ సమావేశంలో తెలియజేశారు. దీన్ని ఏం చేయాలంటే ఒక బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్ లేదా 7 స్టార్ హోటల్గా కన్వర్ట్ చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ ఖర్చులు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులుకి అనుగుణంగా మరి టారిఫ్స్ అక్కడ కాస్ట్ నిర్ణయించడం చేయాలి. దానికి కావలసిన అనుమతులన్నీ కూడా గవర్నమెంట్ వారు సమర్థవంతంగా తీసుకోవాలి. ముఖ్యంగా మన విశాఖపట్నంలో 7 స్టార్ హోటల్ అయితే లేదు. అంత మనకి నోవోటెల్ ఉంది అండ్ ఇంకా సాగర్ నగర్ దగ్గర ఒకటి హోటల్ ఒకటి ఉంది, బ్లూ అని చెప్పేసి. ఆ హోటల్ తప్ప మరి దస్పల్లా హోటల్ 3 స్టార్. సో 7 స్టార్ హోటల్గా దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే మనకి ఎలాగూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తుంది కనుక ఇంటర్నేషనల్ కస్టమర్స్ బాగా వచ్చే అవకాశం ఉంది మనకి ఇక పైన. ఎందుకంటే గూగుల్ కానీ మరి రైడెంట్ కానీ మరి యాక్సెంచర్ కానీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా కంపెనీలు ఇక్కడ ప్రతిష్టాత్మకంగా పెడుతున్నారు కాబట్టి మరి ఇంటర్నేషనల్ పర్యాటకుల లేదంటే పని మీద బిజినెస్ పనుల మీద వచ్చే డెలిగేట్స్ కానీ టూరిస్ట్స్ కానీ వచ్చే అవకాశం బాగా ఉంది కనుక చక్కని అందాలు, అరకులోయ అందాలు మరియు సాగర్ తీరాలు, కొండలు, పుణ్యక్షేత్రాలు, బీచ్లు వీటన్నిటికీ వెరసి ఇక్కడ తప్పకుండా దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తూ అది పర్యాటక శాఖకు సంబంధించిన హోటల్ని ఒక 7 స్టార్ హోటల్గా డిక్లేర్ చేసినట్టయితే అది చక్కగా బోల్డ్ స్థిరమైన ఆదాయ వనరుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మారుతుంది. అక్కడ మరి మానసిక వికలాంగుల కేంద్రం పెడదామని అంటున్నారు. అదే కొండ మీద పర్యాటకులు ఉంటూ మరి పక్కనే మానసిక వికలాంగులు ఉండడం అనేది ఎంతవరకు సమంజసమో మరి నాకైతే అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్స్, మీ ఉద్దేశాలన్నీ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దీని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని కోరి ఉన్నారు. మరి నేనైతే ఈ వీడియోని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తున్నాను, నాకున్న ఎక్స్లో నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ యూట్యూబ్ వీడియో కింద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పిన ఈ 7 స్టార్ హోటల్ కానీ 5 స్టార్ హోటల్ కానీ దీన్ని కన్వర్ట్ చేయాలి, మార్చాలి ఈ ప్యాలెస్ని టూరిజం డిపార్ట్మెంట్ అని ఉద్దేశంతో మీరు ఏకీభవించినట్టయితే మీరు కూడా అదే ఉద్దేశాన్ని బలపరచండి. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ లేదా షేర్ అనేది చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. బాయ్, గుడ్ నైట్.